సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణకు స్వాగతం. భారత్ లాంటి దేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలు మనకి ఎక్కడ చూసినా కనబడుతుంటారు. మనలో కొంతమంది వాళ్ళను చూసినప్పుడు చాలా బాధపడుతుంటాం, తోచిన సహాయాన్ని చేసి వెళ్ళిపోతుంటాం. కానీ మరికొందరు మాత్రం అలాంటి వారి కోసం ఏదో ఒకటి చేయాలని ఆశిస్తూ ఉంటారు. అలా ఆశించే వారిలో జాస్పర్ ఒకరు. ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఏదో ఒకటి చేయాలని అతను ఎప్పుడూ ప్రయత్నించేవాడు. పేద ప్రజల పట్ల ప్రేమను ప్రదర్శిస్తున్న అతని అద్భుత సాక్ష్యాన్ని ఇప్పుడు చూద్దాం. నా పేరు జాస్పర్ పాల్. నా వయసు 21 years. నేను చిన్నప్పటి నుంచి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. మా పేరెంట్స్ నాకు పర్సనల్గా క్రిస్టియన్ వాల్యూస్ అనేది లవ్, కంపాషన్, పేషెన్స్, కైండ్నెస్, హ్యూమిలిటీ అన్ని క్వాలిటీస్ నాకు నేర్పించారు. సో ఎస్పెషలీ ఒక క్వాలిటీ కంపాషన్ నా హార్ట్లో ఒక బర్డెన్ ఉండేది. సో నేను స్ట్రీట్స్లో వెళ్ళే టైంకి ఒక దిక్కులేని వాడిని లేకపోతే ఒక అనాథని చూసి నాకు హార్ట్లో చాలా బర్డెన్ అనిపించేది. కానీ అప్పుడు చిన్న వయసు ఉండే కాబట్టి ఏం చేయలేకపోయినా. టీనేజ్ లైఫ్లో జస్ట్ లైక్ నార్మల్ టీన్స్ చాలా ఛాలెంజెస్ వచ్చినాయి నా లైఫ్లో. నా ఇష్టం ప్రకారంగా జీవించిన ఎవరైనా రెస్ట్రిక్షన్ పెడితే నాకు నచ్చలేదు. ఒక కార్ నా డాడీ ఇప్పించారు నాకు. సో ఆ కార్ చాలా ర్యాష్ నడిపించేది. అంటే హైవేలో ఇంకా స్ట్రీట్స్లో కూడా చాలా ర్యాష్ నడిపించేది. సో ఒక రాత్రి ఏమైందంటే నేను ఇంటికి వచ్చే టైంకి హైవే సర్వీస్ రోడ్లో ఆ రాత్రి ఏమైందంటే ఒక చెట్టు పడిపోయింది, ఒక ట్రీ పడిపోయింది రోడ్ మీద. సో ఆ ట్రీ చూడలేదు నేను. సో ఒక 100 స్పీడ్లో సడన్లీ ఆ ట్రీ చూశాను. సో బండి బ్రేక్ కొట్టాను. ఐ లాస్ట్ కంట్రోల్. స్టీరింగ్ వెళ్ళిపోయింది చేతిలో. బండి స్కిడ్ అయి 3 పల్టీలు కొట్టింది. సో ఆ యాక్సిడెంట్లో నేను ఖచ్చితంగా చనిపోతాను. దాని తర్వాత నేను లేచినాను, ఒక షాక్ నుంచి లేచినాను. బండి బయట వెళ్ళి బండి చూస్తే బండి మొత్తం స్మాష్ అయిపోయింది. అసలు పనికి రాదు బండి. కానీ నేను నా బాడీ చూసిన, నా బాడీ ఇన్స్పెక్ట్ చేసిన, ఒక్క చిన్న స్క్రాచ్ కూడా లేదు నా బాడీలో. సో ఆ రోజు ఒక క్వశ్చన్, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, నా పర్పస్ ఏంటి లైఫ్లో. సో ఆ క్వశ్చన్ సర్చ్లో ఉండేది అప్పటి నుంచి. సో ఎగ్జాక్ట్లీ 2 months తర్వాత ఏమైందంటే ఒక పండు ముసలామిని చూసిన రోడ్ మీద, ఫుట్పాత్ మీద. ఆ ముసలామి మీద ఓన్లీ ఒక బ్లాంకెట్ ఉండేది, కొన్ని రైస్ మార్సల్స్ ఉండేది, కొంచెం బ్రెడ్ ఉండేది. దగ్గరికి వెళ్ళి చూసిన ఆ ముసలామికి చేయిలో చాలా ఘోరంగా దెబ్బ తాకింది. సో అది మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి చాలా పురుగులు పట్టినాయి దెబ్బకి. సో ఈ ఫేస్ మొత్తం స్వోలన్ అయిపోయింది, వాసింది, ఎందుకంటే చీమలు కరుస్తున్నాయి. సో నేను ఆ రోజు డిసైడ్ చేసిన ఈ ముసలామికి ఎట్లయినా ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని. ఎందుకంటే దేవుడు నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. సో నేను నా కెపాసిటీలో ఆ ముసలామికి ఏదో ఒక సహాయం చేయాలని అనిపించింది నాకు. సో ఈ ముసలామిని ఎక్కడ తీసుకుపోవాలా, ఏం చేయాలా, నాకు చాలా కన్ఫ్యూషన్ ఉండేది. సో ఒక పర్సన్, జార్జ్ రాకేష్ బాబు అని ఒక పర్సన్ని రెఫర్ చేశారు. జార్జ్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ గుడ్ సమారిటన్స్ ఇండియా డెస్టిట్యూట్ హోమ్. సో జార్జ్ వచ్చి ఈ ముసలామిని తీసుకున్నాడు, హోమ్కి తీసుకున్నాడు. ఈ ముసలామి ఒక 3 daysలో ఒక ప్రెస్ ప్రకారంగా న్యూస్ పేపర్లో వచ్చి, మొత్తం స్టోరీ న్యూస్ పేపర్, ఫేస్బుక్లో వచ్చి, సో 3 daysలో రీయునైట్ అయిపోయింది ఆ ఫ్యామిలీకి. ఆ రోజు నాకు రియలైజేషన్ అయింది ఏంటంటే ఇది నా లైఫ్ పర్పస్. సో ఆ ఫస్ట్ రెస్క్యూ అయిన తర్వాత నేను గుడ్ సమారిటన్స్ ఇండియా ఆర్గనైజేషన్తో పాటు స్టార్ట్ చేశాను. ఆ పనిలో నేను రెస్క్యూ ఆపరేషన్స్ హెడ్ అయినాను. సేమ్ రొటీన్ కాలేజ్ లైఫ్, మార్నింగ్ కాలేజ్ వెళ్తాను, ఈవినింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే రెస్క్యూకి వెళ్తాను. సో కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత
నేను ఫుల్ టైం డిసిషన్ తీసుకున్నాను ఈ పని చేయడానికి, ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి. చాలామందికి తెలిసింది మా మినిస్ట్రీ గురించి. చాలామంది కాల్ చేస్తారు, మా హోమ్ దగ్గర ఒక ముస్లామే ఉంది, వాళ్ళకి షెల్టర్ కావాలి, మీరు ఇస్తారా? సో అట్లా రోజు అట్లీస్ట్ 1 కాల్ వస్తుంది. సో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలని అనిపిస్తుంది నాకు. సో దేవుడి దయాలో ఐ విల్ బి స్టార్టింగ్ మై ఓన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ద సెకండ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ ఎందుకంటే దేవుడు నాకు పర్సనల్గా ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. సో వీళ్ళకి కూడా ఒక సెకండ్ ఛాన్స్ కావాలి. సో ఈ జనరేషన్కి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. జీవిస్తే వేరే వాళ్ళ కోసం జీవించాలి. మనం ఎంత సంపాదించినా, ఎంత ప్రాపర్టీ జమ చేసినా అది ఓన్లీ టు సాటిస్ఫై ఎర్త్లీ డిజైర్స్ అన్నమాట. వెన్ వీ డై వీ డోంట్ టేక్ ఎనీథింగ్ టు ద గ్రేవ్. కానీ జీవిస్తే మా నేబర్ కోసం. బైబిల్ సేస్ లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. సో వేరే వాళ్ళ కోసం, ఒక దిక్కులేని వాళ్ళ కోసం, ఒక దిక్కులేని వాళ్ళు బట్టలు లేకుంటే బట్టలు ఇవ్వడం, అన్నం లేకుంటే అన్నం ఇవ్వడం, ప్రేమ లేకుంటే ప్రేమ ఇవ్వడం. దట్ ఈస్ లైఫ్. దట్ ఈస్ వాట్ గాడ్ కమాండ్స్ us to do. అదే దేవుడు చెప్తారు దేవుడి వాక్యంలో. సో ఇఫ్ యూ లివ్ ఫర్ అదర్స్. దట్ ఈస్ మై మోటో ఇన్ లైఫ్. చాలామంది తమకున్న సమృద్ధిలోంచి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ జాస్పర్ మాత్రం తనకు ఉన్నంతలో కొంతమంది జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయాసపడుతున్నాడు. 6 నెలలు అయితే వారు వీరు అవుతారు అని అంటూ ఉంటారు. అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా యేసు ప్రభుతో ఎవరైతే గడపటానికి ఇష్టపడతారో, యేసు ప్రభువుకు ఉండేటువంటి ఆ సహృదయము, యేసు ప్రభువుకు ఉండేటువంటి ఆ జాలి తత్వము అనేది వాళ్ళు కూడా పొందగలుగుతూ ఉంటారు. దీనికి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని రుజువులు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి బైబిల్ నుంచి చూద్దాం, రెండోది చరిత్ర నుంచి కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో క్రైస్తవత్వానికి కానీ యోధా మతానికి కానీ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అబ్రహాము అదేదో వృత్తిలో ఉండేవాడు. చరిత్రలో చూసినట్లయితే వాళ్ళు విగ్రహాలు చేసుకునేటువంటి వాళ్ళు అని మనకు తెలుసు. దగ్గర 75 సంవత్సరాల వరకు అదే వృత్తిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహాము, నువ్వు నీ దేశాన్ని, నీ ప్రజల్ని విడిచిపెట్టి వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన ఫుల్ స్టాప్ పెట్టలేదు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను అంటే దేవుడు అబ్రహాము ద్వారా ఈ ప్రపంచం అంతటికి కూడా ఆశీర్వాదాన్ని అందించాలని ఆశపడ్డాడు. అబ్రహాము దేవునితో గడిపే కొద్దీ ఆ విధంగానే తయారైనట్లు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి అబ్రహాము ఒక సందర్భంలో దేవునితో మాట్లాడుతున్న మాటలను బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఏమనంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహాము, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని అంటే అబ్రహాము దేవునితో మాట్లాడాడు చాలాసార్లు. 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని నాశనం చేస్తావా? 40 మంది ఉంటే చేస్తావా? 30 మంది ఉంటే చేస్తావా? అబ్రహాముకి సొదొమ గొమొర్రా పట్ల ఆ విధమైనటువంటి జాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పట్టణాల గురించి ప్రార్థన చేయాలని, ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులు నాశనం అయిపోకూడదని తనకి జాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ హృదయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడితో గడపబట్టే కదా ఆ విధంగా తయారవగలిగింది. ఆ పట్టణాల గురించి ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా దేవునితో గడుపుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క హృదయం తనకు వస్తుంది. దేవుని హృదయం వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎవరికైనా ఏదైనా అవసరత ఉన్నట్లయితే వారికి ఏదో విధంగా సహాయం చేయాలి, వాళ్ళకి ఏదో విధంగా తోడుగా ఉండాలని మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఇదే విషయాన్ని మనం చరిత్ర నుంచి కూడా నేర్చుకోగలుగుతాం. చరిత్రలో మిషనరీలు దేవుని యొక్క హృదయం కలిగిన వాళ్ళు కాబట్టి ఏదో లాభాన్ని ఆశించి కాదు, కానీ ప్రజలకి ఏదో విధంగా సేవ చేయాలనేటువంటి దృక్పథాన్ని మనం చూస్తూ ఉంటాం. తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి కదా, వాటి గురించి మనం ఆలోచించినట్లయితే 150 సంవత్సరాల క్రితం ఈ 2 రాష్ట్రాల్లో అటు విద్య కానీ ఇటు వైద్య సదుపాయాలు కానీ సరిగ్గా ఉండేవి కాదు. మిషనరీలు అటు ఇంగ్లాండ్ నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, జర్మనీ దేశం నుంచి వచ్చినా వాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో స్కూళ్ళు స్థాపించారు, ఎన్నో రకాలైనటువంటి ఆసుపత్రులు కట్టించారు. ఏదో లాభాన్ని సంపాదించాలని కాదు, పేరు సంపాదించుకోవాలని కాదు, దేవుని ప్రేమను చూపించాలని, అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి? మనము అలాంటి హృదయం లేని వాళ్ళమంటే దేవునితో మనం సరిగ్గా గడపట్లేదు అని అర్థం. దేవునితో గడుపుతున్నప్పుడు అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి హృదయం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మరి మీకు అలాంటి హృదయం ఉన్నదా?
లేని ఎడల దేవుని సన్నిధిలో మనం ఒకసారి క్షమించమని అడగాలి. ప్రభా, నీ జాలి హృదయాన్ని నాకివ్వు ప్రభా అని అడిగితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఈ విషయంలో మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటే మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభా, మేము మీతో గడిపే కొద్దీ ప్రభా మీ హృదయాన్ని, మీ ఆలోచనల్ని, మీ భారాన్ని మేము కలిగి ఉండగలుగుతాం. ఏ విధంగా ప్రభా అబ్రహాము మీ నుంచి ఆశీర్వాదాన్ని పొంది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు, మేము కూడా ప్రభా అలాగా ఉండగలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఎంతమంది అయితే ఈరోజు మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో వారిలో అలాంటి హృదయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్. మనం చాలాసార్లు మొదట నేను బాగా డబ్బు కూడబెడతాను, ఆ తర్వాత లేని వారికి సహాయం చేస్తాను అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మిమ్మల్ని అలా చేయమని చెప్పడం లేదు, మీకు ఉన్న దానిలో నుంచి ఇవ్వమని చెప్తున్నాడు. ఆయన మీ జాలిగల హృదయాన్ని చూస్తున్నాడు, మిమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. అదెలాగో మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి, మేము మీతో మాట్లాడతాం, మీకోసం ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. వెల్కమ్ బ్యాక్. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే అతి ఎక్కువ మంది నిరాశ్రయులు మన దేశంలోనే ఉన్నారు. మన చుట్టూ ఉన్న పేదరికాన్ని మనం ఏమాత్రం పట్టించుకోలేకపోతున్నాం. అయితే సిబిఎన్ అలాంటి నిరాశ్రయులు మరియు పేదవారి కోసం క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వారికి ఆహారాన్ని కూడా అందజేస్తుంది. అది ఎలాగో మీరే చూడండి. నా పేరు నాగరాజు, మాది నల్లగొండ జిల్లా అడిదాలపల్లి గ్రామం. మాది విజయవాడ దగ్గర పల్లెటూరు. నేను 1976లో బయటకు వచ్చిన, అంతవరకు నాకు బాగా గుర్తుండే. నిజాం బస్ మామూలుగా వచ్చేసినాను, 5 months నుంచి ఇక్కడనే ఉంది. ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ నగరానికి వచ్చే అనేక మందిలో నాగరాజు, రవీందర్ మరియు కృష్ణ కూడా ఉన్నారు. అయితే చాలా సార్లు ఇలాంటి వాళ్ళు తిండి మరియు వసతి లేక రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ చాలా మంది కాచిగూడలో డెస్టిట్యూట్స్ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్తోని వాళ్ళు స్టేషన్లోనే పండుకుంటారు. ఒక 4-5 గుళ్ళు ఊర్లలో తిరిగి, ఆ గుడి ఈ గుడి తిరిగి అన్నం తెచ్చుకొని తిని ఆ రోడ్డు మీదే ప్లాట్ఫామ్ మీద అక్కడక్కడ పండుకుంటారు. ఇప్పటికి దశాబ్దానికి పైగా సిబిఎన్ నిరాశ్రయులైన పేదవారికి వైద్య శిబిరాల ద్వారా సహాయపడుతూ ఉంది. ఇక్కడ దగ్గర దగ్గర 70-80 మంది దాకా వస్తారు, ఒక్కొక్కసారి 100 కూడా వస్తారు. ఆ టైంని బట్టి ఎక్కువ మంది రావచ్చు, తక్కువ మంది రావచ్చు. వెరీ బిగినింగ్లో హెల్త్ అండ్ హైజీనిక్ చెప్తాం, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా శుభ్రంగా ఉండాలి, ఏ విధంగా పళ్ళు తోముకుంటే. ఇది ప్రతి మంత్, ఎందుకంటే ఎవరో కొత్త వాళ్ళు వస్తుంటారు కనుక వాళ్ళకు బెనిఫిట్ కోసమని వాళ్ళకి హెల్త్ అండ్ హైజీనిక్ టెక్నిక్స్ చెప్తాము. ఇక్కడ వచ్చినప్పటి నుంచి అన్ని చెకప్లు చేసేవాళ్ళు, బీపీ చూసేవాళ్ళు, షుగర్ చూసేవాళ్ళు, కలర్దాలు ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, తగిన మందులు ఇచ్చేవాళ్ళు, మంచిగా చూస్తుండే సార్. ప్రతి నెల సిబిఎన్ శిబిరానికి హాజరయ్యే అందరిలాగే నాగరాజు, రవీందర్ మరియు కృష్ణ కూడా తమను పట్టించుకునేవారు ఉన్నారనే భావనకు లోనయ్యారు. ఫస్ట్ వచ్చినప్పుడు కట్టబట్టుకొని నడిచేది, నడవలేకుండా నడిచేది. తర్వాత ఇక్కడ టాబ్లెట్లు తిన్నాక మంచిగా అయిపోయినా ఇప్పుడు బాగుంది. నా చేతనైన వరకు పని చేసుకొని అట్లా చేసుకుంటుంది. ఆరోగ్యానికి మంచిగా అనిపించింది సార్. మంచి సరైన టాబ్లెట్లు ఇచ్చింది సార్. వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. 2-3 సార్లు కూడా 2 సార్లు నాకు సేవింగ్ చేయించారు, బట్టలు ఇప్పించారు, స్నానాలు చేయించారు, భోజనం పెట్టించారు, సరైన మందులు ఇచ్చారు. అతి నెల వచ్చే దానికి తగ్గట్టు కూడా మందులు ఇచ్చారు సార్. ముందేమో మామూలుగా ఇట్లా దమ్ములాగా వస్తుండే, అది చెక్ చేయించుకున్నా. ఆ తర్వాత మామూలుగా రెగ్యులర్గా చూస్తుండే. బాగానే ఉంది సార్, మందులో అయితే బాగానే ఉంది. నాకు చాలా సపోర్ట్ చేసింది. నేను సేవ చేయాలనుకున్నా, నా దగ్గర అంత పైసలు లేవు. కానీ సిబిఎన్ ద్వారా నేను వాళ్ళ దగ్గర పరిచర్యకి వెళ్ళి వాళ్ళని దేవుని లోపల తీసుకురావడానికి, వాళ్ళకి తోచిన సహాయం చేయడానికి నేను పరిచర్య చేస్తాను. ఆ సిబిఎన్కి నా హృదయపూర్వక వందనాలు చెప్తాను. ఇలాంటి వారి పట్ల చూపించిన ప్రేమ, ఆదరణతో వారి జీవితాల్లో వచ్చే మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. దయార్థ హృదయంతో మీరు మాకు అందిస్తున్న ఆర్థిక సహకారంతో సిబిఎన్ అత్యంత పేదవారిని ఆదుకోగలుగుతుంది. ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయడానికి మీ సహకారాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ ట్రీ కాంప్లెక్స్, 3rd floor, బ్లాక్ సి, సుశాంత్ లోక్వన్, గురుగాం, ఢిల్లీ NCR 122009. మా వెబ్సైట్ www.cbn.in.
చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. మీరెప్పుడైనా మా సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ చూసారా? అక్కడ మీరు మేము చేస్తున్న వివిధ సేవల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాక ప్రోత్సాహకరమైన సాక్ష్యాలు, మధుర గీతాలు మరియు స్ఫూర్తిదాయక సందేశాలు చూడవచ్చు. మనం మన పొరుగువారిని సేవిస్తే దేవుణ్ణి సేవించినట్టే. ఈ సత్యం మీకు గుర్తుండిపోతుందని, దేవుణ్ణి సేవించినట్టుగా ప్రజలను సేవించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాం. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. మనం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే మీ స్నేహితులు మరియు బంధువులకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం మర్చిపోవద్దు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక.